ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జనవరి నెల 15వ తారీఖు 2026. 1 పేతురు 1వ అధ్యాయము 6వ వచనము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మనమందరము చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ప్రభు యేసుతో కలిసి కలకాలం జీవిస్తామని మనకందరికీ చాలా సంతోషము. కానీ అది ఒక్కటే మనం ముందర పెట్టుకొని పోతుంటే ఈ లోకంలో ఎన్నో శోధనలు, కష్టాలు, బాధలు, కొంచెం కాలం మనకు దుఃఖం కలుగుతుంది. అదే ఇక్కడ పేతురు భక్తులు చెప్తున్నారు. ఇది నిజమే, దుఃఖం కలుగుతుంది. కానీ యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయన మనకిచ్చే మహిమ ఎదుట ఈ లోకంలో శ్రమలు ఎన్నదగినవి కావు. కానీ ఈ లోకంలో మనము అదే విధంగా శ్రమపడుతూ జీవించాలని దేవుడు కోరుకుంటున్నారా? లేదు. శ్రమ ఎప్పుడూ ఉండదు. దేవుడు చెడు నుండి మంచిని తీసుకురాగలరు. దేవుడు శిలువ శ్రమలను పునరుత్థానాలుగా మార్చడానికి ఇష్టపడతారు. మనం ఎక్కువగా కోరుకునేవి, మన జీవితం నుండి తీసివేయబడినవి మన మంచి కోసమే. మన జీవితంలో నుంచి ఒకటి పోయిందంటే అది మన మంచికే. మన మంచి కోసమే దేవుడు సమస్తము చేస్తారు. దేవుడు మనల్ని ఆకృతి చేయడానికి మరియు ఆయన కోరుకునే విశ్వాసులుగా మార్చడానికి ప్రతి విషయాన్ని ఉపయోగిస్తారు. మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఆ సమస్య మీ జీవితంలో మంచి కోసమే. మన బాధ కంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. ఆ బాధ నుండి మనం నేర్చుకునేది అదే. దేవుడు అన్ని విషయాలను అదుపులో ఉంచుతారు, అంటే కంట్రోల్లో ఉంచుతారు. ఒక గొంగళి పురుగు ఒక చిలుకగా మారినాక దానికి ఎంతో అందం వస్తుంది. కాబట్టి ఒక భయంకరమైన అనుభవం కూడా నీవు వెళ్తూ ఉంటే తర్వాత వచ్చే ఆనందం గొప్పదని తెలుసుకో. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, పరలోకం మాకుందనే ఆనందంలో మేము ప్రయాణం చేస్తుండగా ఈ లోకంలో వచ్చే కష్టాలు, దుఃఖాలు, బాధలు తండ్రి మరి జయించడానికి కావాల్సిన శక్తి ఇవ్వండి. అనుకోని కష్టము, అనుకోని బాధ కలిగినప్పుడు మేము కృంగిపోకుండా మీ వైపు చూస్తూ ఈ బాధ నుండి మేము నేర్చుకునేది ఏమిటని తెలుసుకొని ముందుకు వెళ్ళే శక్తి మాకు ప్రసాదించండి. అంతేకాదు ప్రభువా, వీటన్నిటి నుండి విడుదల పొంది మీకు మహిమకరంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.